సమంత ఫాదర్ చనిపోయిన తర్వాత మనకి ఇంటర్నెట్‌లో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఫాదర్‌కి, డాటర్‌కి పడేది కాదు. వాళ్ళిద్దరూ అసలు ఒక ఫోటో కూడా దిగలేదు. మాట్లాడుకునేవారు కాదు. చైతన్యని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఈ సంబంధం వద్దన్నారు. ఇట్లా జరుగుతుందని ముందే ఆయన గెస్ చేశారు. విడిపోయిన తర్వాత కూడా ఆయన సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి బేసిక్‌గా ఆయన ఫేస్‌బుక్‌లో. సో, అక్కడ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఈ రకమైన స్టోరీ ఏం నడిచింది? ఎందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్, డిఫరెన్సెస్ ఉండేవి ఫస్ట్ నుంచి అనేది మనం ఒకసారి ఎందుకంటే ఆయన ఫస్ట్‌లో వద్దని చెప్పినా, ఆ తర్వాత కూడా చైతన్యతో బానే ఉండారు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ విడాకులు తీసుకున్నాక చాలా బాధపడ్డారు. అసలేం జరిగిందనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సమంత యొక్క ఫాదర్ పేరు జోసెఫ్ ప్రభు. తల్లి పేరు నివేదిత ప్రభు. సో, తండ్రి తెలుగువారే ఆయన. చాలా సంవత్సరాల క్రితం వీళ్ళ ఫ్యామిలీ చెన్నైకి వలస వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయారు. తల్లిది కేరళ అన్నమాట. సో, జోసెఫ్ ప్రభు వీళ్ళిద్దరూ కూడా ముగ్గురు పిల్లలు సమంత, డేవిడ్, జనార్దన్. సో, ముగ్గురిలో సమంత చిన్న పిల్ల. వీళ్ళలో ఒక్కగానొక అమ్మాయి. సో, కూతురు మీద చాలా ఇష్టంతో ప్రేమగా పెంచారు. బట్ చదువు విషయంలో గాని, డిసిప్లిన్ విషయంలో గాని ఫాదర్ జోసెఫ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారంట. ఎందుకంటే ఆయన ఒక విద్యా సంస్థకి చైర్మన్. చాలా మందికి తెలీదు ఈ విషయం. జోసెఫ్ ప్రభు ఎలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి, వాళ్ళ ఆవిడ కలిసి చెన్నైలో స్కూల్ నడిపించేవారు. తన స్కూల్‌లో విద్యార్థుల్ని ఎంత డిసిప్లిన్డ్‌గా ఉంచాలి అని చూస్తారో, అలాగే ఇంట్లో తన ముగ్గురు పిల్లల్ని కూడా అంతే క్రమశిక్షణగా ఉంచేందుకు ప్రయత్నించేవారు, ఉంచేవారు గూడా. సో, తప్పేది, ఒప్పేది, కరెక్ట్‌గా ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉంటే సొసైటీకి మనం ఉపయోగపడుతుంది. ఈ రకంగా స్ట్రిక్ట్‌గా ఉండేటువంటి ఒక ఫాదర్‌గా జోసెఫ్ ప్రభు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది సమంత. అండ్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గూడా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తది. సో, అందుకే ఫస్ట్ నుంచి గూడా తల్లితో ఎక్కువ అటాచ్‌మెంట్. ఫాదర్ విషయానికొచ్చేసరికి ఆ ఫాదర్‌ని ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ హెడ్‌గా, ప్రిన్సిపల్ లాగా చూడటమే తప్ప, ఫాదర్ కైండ్ ఆఫ్ అటాచ్‌మెంట్ అది కాస్తంత అందరితో కంపేర్ చేసుకుంటే కాస్తంత తక్కువుండే సమంతకి. సో, అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ కాస్తంత డిఫరెన్స్ పెరుగుతూ ఇంకా పెరుగుతూ ఉండడం ఉండేది. ఆ గ్యాప్ ఎందుకు పెరిగింది, ఏంటి అనేది గతంలో సమంతయే ఒక ఇంటర్వ్యూలో తన ఫాదర్ గురించి ఆమె చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక రకమైన ఇమేజ్ కోసం, గుర్తింపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మా నాన్న ఒక్కసారైనా నన్ను మెచ్చుకోకపోతాడా? నన్ను అప్రిషియేట్ చేయబోతాడా? అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. బట్ మా నాన్న లాంటి వ్యక్తులు సమాజంలో చాలా మందున్నారు. ఇలాంటి తండ్రులందరూ కూడా కూతుళ్ళని మేము కాపాడుకుంటున్నాము అని భావిస్తూ ఉంటారు గానీ, అసలు వాస్తవం మాత్రం వీళ్ళే అర్థం చేసుకోలేరు మమ్మల్ని. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న నా సామర్థ్యాన్ని, నా లెవెల్‌ని గుర్తించేవాడు కాదు. ఎప్పుడు తక్కువ చేస్తూ మాట్లాడేవారు. నేను స్కూల్‌లో ఫస్ట్ వచ్చినా సరే ఆయన అనే మాట ఏంటంటే, ఒకే ఒక మాట అనేవారు. "నీకు నువ్వు స్మార్ట్ అని అనుకుంటున్నావేమో, తెలివిగలదాన్ని అనుకుంటున్నావేమో, కాదు. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డే తక్కువ. కాబట్టి నీ లెవెల్ అంతే. అందుకే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇదేం పెద్ద నీ గొప్ప కాదు" అన్నట్టుగా ఆయన ప్రతి విషయంలో కూడా మాట్లాడుతూ ఉండేవారని సమంత గతంలో బాధపడుతూ చెప్పిన సందర్భం. ఏం సాధించినా సరే అందులో పెద్ద గొప్ప ఏమి లేదన్నట్టుగా స మా ఫాదర్ అంటూ ఉండేవారు. సో, ఇంట్లో అన్నీ మా నాన్న చూసుకునేవారు కాబట్టి నిజమేనేమో అది గూడా అని నేను గూడా అనుకునేదాన్ని చిన్నప్పుడు. నాకు అంతగా తెలివితేటలు లేవేమో, నా లెవెల్ తక్కువేనేమో, నాకు పెద్దగా టాలెంట్ గూడా లేదేమోలే, ఉంటే నాన్న ఎందుకిట్లా అబద్ధం జెప్తాడు అని నాలో నేనే భావిస్తూ ఉండేదాన్ని. సో, నన్ను నేనే తక్కువ చేసుకుంటూ ఉండడం అనేది ఉండేది. సో, ఆ ఆలోచనలన్నీ అలా ఉండిపోయేవి నాకు. ఎప్పుడైతే 'ఏం మాయ చేసావే' సినిమా విడుదలైందో అప్పుడు నా ఆలోచనల్లో మార్పొచ్చింది. జనాలంతా గూడా నన్ను మెచ్చుకుంటున్నారు. నా పెర్ఫార్మన్స్ గాని, లుక్స్ గాని ఇవన్నీ మెచ్చుకుంటున్నారు. "నువ్వొక గొప్ప హీరోయిన్‌వి అవుతావు" అని అందరూ ఆశీర్వదిస్తున్నారు. సో, అవన్నీ విన్న తర్వాత నేను నమ్మలేకపోయా. మా ఇంట్లోంచి మా అమ్మ ఒక్కతి మాత్రమే నాకు ఫోను చేసి "చాలా బాగా చేసావమ్మా" అని అప్రిషియేట్ చేసింది నన్ను. కనీసం ఒక్కరైనా అమ్మయ్య నాకు సపోర్ట్‌గా ఉన్నారు అని ఆ రోజు నేను ఆనందించానని చెప్పింది సమంత ఇంటర్వ్యూలో. నాన్న కోణం నుంచి కాకుండా సమాజ కోణం నుంచి, నా కోణం నుంచి, జనాల కోణం నుంచి అప్పుడే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది. నేనెంత తెలివిగలదాన్ని, నాకెంత టాలెంట్ ఉందనేది. ఎన్నో అవరోధాలు దాటుకొని వచ్చిన తర్వాతే నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా! ఇన్ని సినిమాలు నెట్టుకొచ్చానంటే నాకు టాలెంట్ లేకపోతే సాధ్యమా అని నన్ను నేనే ప్రశ్నించుకొని అప్పటినుంచి కూడా నా ఆలోచన ధారను నేను మార్చుకున్నాను అని సమంత చెప్పడం జరిగింది. అంటే తండ్రికి, తనకి మధ్య ఉన్న రిలేషన్ గ్యాప్ గురించి ఒక సందర్భంలో చెప్పింది. నిజమే. సమంతకి ఆమె తండ్రికి కూడా కాస్త సంబంధ బాంధ్యాలు తక్కువగా ఉండేవి. మాటలు కూడా కాస్త తక్కువగానే ఉండేవి. తన లక్ష్యం ఏంటి? తను ఏం చేయాలనుకుందనేది తండ్రికి అసలు ఇంట్లో వాళ్ళకి ఆమె చెప్పేది కాదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సమంత మోడలింగ్‌లో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేది. మోడలింగ్ రంగంలోకి వెళతాను అంటే ఇంట్లో నాన్నే కాదు అసలు అమ్మ గాని, అన్నయ్యలు గాని ఒప్పుకోరని సమంత క్లియర్‌గా తెలుసు కాబట్టి, కానీ ఆ రంగం అంటే ఫస్ట్ నుంచి కూడా ఆమెకిష్టం. అందుకే ఇంట్లో చెప్పకుండానే ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేది. సో, ఇంట్లో అనుకోకుండా ఓ రోజు దొరికిపోయింది. ఇంటర్ తర్వాత ఆమె పరిచయాలన్నీ మారి ఆధునిక పోకడలు, ఫ్యాషనిజం ఇవన్నీ ఆకట్టుకున్నాయి. సో, అటువైపు వెళ్ళింది. ఈ ర్యాంప్ మీద నడవడం,
చప్పట్లు కురవడం ఇవన్నీ నచ్చింది. సో, ఇవన్నీ కాలేజ్ గేట్ వరకే పరిమితమైంది. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు సైలెన్స్ గానే ఉండేది. నాన్నకి తెలిస్తే ఊరుకుంటారా? అన్నయ్యలు ఊరుకుంటారా? అమ్మ ఊరుకుంటదనే భయంతో ఇంట్లో చెప్పేది కాదు మోడలింగ్ గురించి. అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే జోసెఫ్ పిలిచారు ఒకరోజు ఆళ్ళ ఫాదర్ సమంతని. ఒక పత్రిక ఇచ్చి మ్యాగజైన్ అందులో సమంత ఫోటో మోడల్‌గా ఉంది. సో, ఆమె ఏదైతే ఛాన్స్ ఇస్తుందో అంటే మోడలింగ్ కంపెనీలకి అవకాశాల కోసం పంపించిన ఫోటోలో ఒకళ్ళు దాన్ని డైరెక్ట్‌గా పబ్లిష్ చేసేసారు. అది చూసి సమంత షాక్ అయింది. అమ్మో! నా పని అయిపోయింది కదా! అని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే నాన్నగారు జోసెఫ్ ఆయన ఒకే ఒక్క మాట అన్నారు. "బా చేసావమ్మా! మంచిగా ఉన్నావు దీంట్లో లుక్స్ అది. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చెయి. చదువుని నిర్లక్ష్యం చేయకు. నీ గురించి ఎవరో ఏదో చెప్తే తెలుసుకునే పరిస్థితి నాకు రాకుండా చూసుకో. నీ కూతురు ఏం చేస్తుందని ఎవరైనా అడిగితే ఇంట్లో వాళ్ళమైన మేమే కరెక్ట్‌గా చెప్పకపోతే నీకు చెడ్డ పేరొస్తుంది. సో, వద్దని చెప్పినా వినవు కాబట్టి అర్థమైంది. కాబట్టి ఎంచుకున్నా, ఎటు వెళ్ళినా అవన్నీ నువ్వే తెలుసుకుంటావు" అని జోసెఫ్ చాలా క్లియర్‌గా చెప్పారు. ఆ మాటల్లో కూతురు పట్ల ప్రేముంది. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందనే భయముంది. సో, ఏదో భయం దాస్తోంది ఆ అమ్మాయి అనేటువంటి భయం గూడా ఉంది. సో, తల్లిదండ్రుల బాధల్ని గుర్తించి అర్థం చేసుకొని ప్రతీది అక్కడి నుంచి ఇంట్లో చెప్తూ చేసేది. అలాగని ఇంట్లో వాళ్ళు వద్దన్న విషయాల్లో ఆగేది కాదు. తనకిష్టమైన పనైతే చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇక మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి వెళ్ళినప్పుడు కూడా తండ్రి జోసెఫ్‌కి అట్లాగే సమంతకి ఒక చిన్న యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినీ రంగంలోకి వెళ్ళొద్దు అని అనేవారు. చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ ఒక మంచివాడిని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా పిల్లాపాపలతో ఉండాలనుకుంటాను. కానీ నువ్వేమో ఇటువైపు వెళ్తానంటున్నావు అని ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి యుద్ధం. ఎందుకంటే ఎంతసేపు మన ఇళ్లలో ఏంటి నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అనేటువంటి కాన్సెప్ట్. సో, సినిమా రంగంలో అబద్ధాలు ఎన్నుంటాయో, నిజాలు ఎన్నుంటాయో నాకు తెలుసు. సో, ఈ రకంగా అంట కదా! అని రకరకాల మాటలన్నీ వస్తాయి. నేను తట్టుకోలేనమ్మా అని అతను అనేక సార్లు చెప్పి చూసాడు గానీ, సమంత మాత్రం పొరపాటున కూడా వినలేదు. జనమేదో అంటారని నా ఇష్టాన్ని చంపుకోమంటారా అన్న ఒక మాటతో జోసెఫ్ గారి యొక్క నోరుని సైలెంట్ చేసి ఆమె సినిమాల్లోకి మోడలింగ్ సైడ్‌కి వెళ్ళడం మొదలెట్టింది. ఆ తర్వాత పెళ్లి టైంలో నాగ చైతన్యతో పెళ్లి టైంలో కూడా చాలా పెద్ద రచ్చ జరిగింది. "అసలు మీ సినిమా వాళ్ళంటేనే నాకిష్టం లేదమ్మా తల్లి. నువ్వు ఏకంగా మళ్ళీ ఇంకో సినిమా వాడిని పట్టుకొచ్చి నువ్వు సినిమాల్లో ఉండి వేరే రంగాన్ని చేసుకుంటే పోనీ నేను ఓకే చెప్పేవాడిని. నువ్వు సినిమాల్లో ఉండి, అతను సినిమాల్లో ఉండి, నువ్వు ప్రేమించినోడు సినిమాల్లో ఉంటే ఎట్లాగా? నువ్వు సినిమాల్లో ఉండి, అతను మరో సినిమాలో నటిస్తూ ఇద్దరు పిల్లల్ని పట్టించుకోకుండా కెరీర్‌లో బిజీగా ఉండిపోయి భార్యాభర్తలకు అర్థమేముంది? సో, నువ్వు సినిమాల్లోకెళ్తానంటేనే వద్దన్నవాడిని. నీ జీవితంలో మరో సినిమా వాడిని తెచ్చుకుంటారని నేనెట్లా ఒప్పుకుంటాననుకున్నావు అని జోసెఫ్, సమంత మధ్య చాలా పెద్ద యుద్ధమే చేశారాయన. అందులో కూడా మళ్ళీ సుమంతే పైచేయి సాధించింది, గెలిచింది. ఒకానొక సమయంలో మీ కూతురు చాలా పెద్ద స్టార్ హీరోయిన్ గదా! మరి మీరెక్కడ బయట ఆమెతో కలిసి ఒక్క ఫోటో కూడా దిగరేంటి? కనిపించరేంటి? ఇంట్లో శుభకార్యాల్లో తప్పితే అసలక్కడ కూడా కొన్నిసార్లు శుభకార్యాల్లో ఫోటోలెందుకు దిగరు అని హోటల్స్‌కే వెళ్ళండి ఒక ఇంటర్నెట్‌లో ఒకతను పోస్ట్ చేస్తే అంటే ఈయన ఫేస్‌బుక్‌లో యాక్టివ్ ఉండేవారు. ఈ జోసెఫ్ అని. సో, ఈ జోసెఫ్ ప్రభు యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఈయన ఫేస్‌బుక్‌లో కొంతమంది కామెంట్‌లేస్తే, "బాబు నేను సెలబ్రిటీలతో ఫోటోలు దిగను నాయనా" అని చాలా సింపుల్‌గా ఒక ముక్కతో ఆయన కామెంట్‌కి సమాధానం చెప్పేసారు. అంటే పెళ్లి విషయంలో అంత రాద్ధాంతం చేసినటువంటి జోసెఫ్, పెళ్లి తర్వాత మాత్రం నాగ చైతన్య ప్రవర్తన చూసి ఫిదా అయిపోయారు. అతనితో సన్నిహితంగా ఉంటూ కూతురు గురించి కనుక్కోవడానికి ఆమెకు కాల్ చేయడం, దానికంటే అల్లుడికే ఫోను చేసి మాట్లాడుతూ ఉండేవారు. అంటే కానీ అయినా గాని వాళ్ళిద్దరి బంధం ఎక్కువ కాలం సరిగ్గా జరగకపోయేసరికి ఆయన చాలా బాధపడ్డారు. అంటే విడాకుల విషయంలో సమంత ఎంత బాధపడిందో, అదే స్థాయిలో కూతురు విడాకుల విషయంలో జోసెఫ్ అంతగాని బాధపడేవారు. ఇదే విషయాన్ని నేను సోషల్ మీడియాలో కూడా రాసుకొచ్చారు. సమంత తండ్రి జోసెఫ్ ఫేస్‌బుక్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ ఉంటారు. సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకి సమంత, నాగ చైతన్య యొక్క ఫోటోల్ని ఆయన షేర్ చేస్తూ లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాస్ ఎ స్టోరీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీమోర్. సో లెట్స్ స్టార్ట్ ఎ న్యూ స్టోరీ అండ్ న్యూ చాప్టర్ అంటూ ఆయన మర్మంగా తన యొక్క ఉద్దేశాన్ని ఫేస్‌బుక్ వేదికగా చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల క్రితం ఒక బంధం ఉండేది. ఆ బంధం ఇప్పుడు లేదు. దాన్నే తలుచుకుంటూ బాధపడటం కంటే, ఒక కొత్త బంధాన్ని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం మంచిది అంటూ ఆయన నాగ చైతన్యకి, సమంతకి సజెస్ట్ చేస్తున్నట్టుగా ఆ పోస్ట్ కనిపించింది. అదే పోస్ట్ కింద ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. "మీరు మీ కూతురు తాలూకుతో మాట్లాడి వాళ్ళ మధ్య సమస్యను పరిష్కరించకపోయారా?" అంటే దానికి కూడా ఆయన చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. కొన్ని కొన్ని సమస్యలు మన చేయి దాటిపోయి ఉంటాయి. మనం ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. అప్పుడు ఏమి చేయలేం. అట్లాగే ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇదే. సో, ఈ బాధ నుంచి తేరుకోవడానికి నాకు కూడా చాలా సమయం పట్టింది అని ఆయన అందులో నా ఎమోషన్స్ నేను దాచుకోలేకపోయాను. జీవితంలో చాలా చిన్నది కదా! కూర్చొని ఆలోచిస్తే ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే అర్థం లేదనిపించింది అంటూ సమంత తండ్రి జోసెఫ్ అక్కడ సమాధానం చెప్పారు. సో, ఆయన కూతురంటే ప్రాణం. కానీ ఆ ఇష్టాన్ని మాటల్లో వ్యక్తీకరించలేనటువంటి తత్వం ఆయనది. సమాజంలో ఎటు చూసినా దారుణాలే కనిపిస్తున్న ఈ రోజుల్లో కూతుర్ని కాపాడుకోవాలని ప్రతినిత్యం పరితపించేటువంటి వ్యక్తి ఆయన. తండ్రే గారాబం చేస్తే కూతురు భవిష్యత్తులో ఎదగలేదేమో అనేటువంటి బాధలు చిన్నప్పటి నుంచి అనిపించుండొచ్చు.
సో, తండ్రి కూతుర్ల మధ్య నెమ్మదిగా దూరం అనేది పెరుగుతూ వచ్చింది. అలాగని సమంతకేమి తండ్రంటే ఇష్టం లేదనేం కాదు. భయం అనేది ఉంది కానీ, అదే సమయంలో ఇష్టం గూడా, ప్రాణం గూడా ఉంది. సో, తండ్రి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారని తెలిసి కన్నీరు మున్నీరుగా సమంత బాధపడుతున్నారు. కూతురి యొక్క వివాహ బంధంలో ఈ రకమైన సమస్యలు, అలాగే కూతురికి ఒక మయోసైటిస్ లాంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాధి ఉండడం, ఇవన్నీ కూడా ఆయన చాలా బాధపెట్టింది. ఫైనల్‌గా ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.